నమస్తే అండ్ వెల్కమ్ టు శనార్థి మీ గడ్స్ పిల్ల. మొత్తానికి డీజే టిల్లు 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఏ విధంగా ఉన్నా ట్రైలర్ టీజర్తోనే యూత్లో కాక పుట్టించింది. థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది. మరి ఈ సినిమాపై అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత రేటింగ్ వస్తుంది, ఎవరు ఎలా నటించారు, రివ్యూని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది మీ గడ్స్ పిల్ల. ఒకసారి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే డీజే టిల్లుకు సీక్వెల్గా తెరకెక్కింది డీజే టిల్లు 2. ఇక ఈరోజే అది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీక్వెల్లో నిజంగా సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా సూపర్గా నటించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే యూత్ ఆడియన్స్ని కనెక్ట్ చేయడంతో పాటు అత్యంత ఆసక్తిగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని ఎదురు చూస్తున్న సినిమా వాళ్ళను అంతే రేంజ్లో ఎంటర్టైన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. 2022లో రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ స్టాక్ ఎలా ఉంది అనేది చెప్పుకుందాం. ఇక సిద్ధు జొన్నలగడ్డ నటించింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులకు తనదైన యాక్టింగు, తనదైన భాషతోటి మెస్మరైజ్ చేశాడని చెప్పచ్చు. చాలామంది ఆడియన్స్ని కట్టిపడేశాడని చెప్పచ్చు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నాడు. అంటేనే సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది ఊహించవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఆ రెండింటిని ఉపయోగించి మళ్ళీ మరొక్కసారి ఆడియన్స్ని తన వైపు తిప్పుకున్నాడని చెప్పచ్చు. సిద్ధు వన్ మ్యాన్ షోగా టిల్లు స్క్వేర్ సినిమా మొత్తం కూడా నడిచింది అంటూ అభిమానులు థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హోరెత్తి మరీ చెప్తున్నారు. ఇక డీజే టిల్లులోని మ్యాజిక్ చాలా వరకు రిపీట్ అయినట్టే అనిపిస్తుందని చెప్పొచ్చు. ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని పంచే మూవీ ఇది అని అంటున్నారు. టిల్లు పక్కా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది అని చెప్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే డీజే వాయించడంలో బ్రాండ్గా మారిన డీజే టిల్లు అలియాస్ బాలగంగాధర్ తిలక్ తన ఫ్యామిలీతో కలిసి టిల్లు ఈవెంట్ పేరుతో వెడ్డింగ్, ఇతర ఈవెంట్లను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 25 లక్షల రెమ్యూనరైజేషన్తో భారీ ఈవెంట్ని చేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత ఓ పబ్లో ఊహించని పరిస్థితుల్లో టిల్లు జీవితంలోకి లిల్లీ అంటే అనుపమ పరమేశ్వరన్ వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి కోసం చేయనున్న ఈవెంట్ అతని జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది, తన జీవితంలో లిల్లీ వచ్చిన తర్వాత టిల్లు లైఫ్ ఎలా మలుపు తిరిగింది, లిల్లీ ప్రెగ్నెన్సీకి కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టిల్లు జీవితంలోకి రాధిక వచ్చింది, జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్ని టిల్లు ఎలా పూర్తి చేశాడు, ప్రతికూల పరిస్థితుల నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు అనేది టిల్లు స్క్వేర్ కథకి సంబంధించిన సినిమా కథగా చెప్పుకోవచ్చు. మొత్తం చెప్పేస్తే కిక్కే ఉంటుంది, థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇక డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అలాగే కొత్త సీన్లు, డైలాగ్స్తో మూవీకి కనెక్ట్ అయిపోతారు. డైరెక్టర్ మాలిక్ రామ్ అనుసరించిన పంతా బాగుందంటే ఫస్ట్ డీజే టిల్లు ఎలా తీశారో అదే సీక్వెల్లో చాలా బాగా ఎక్కడ ఏ సీన్ను ఎంతవరకు చూపించాలి, ఎక్కడ కట్ చేయించాలి, ఎక్కడ పంచ్ డైలాగులు ఉండాలి, ఎక్కడ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇలా స్క్రీన్ ప్లే మాత్రం అద్దరిపోయేలాగా చేశారు డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. కథ, కథనం, సీన్లు ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా, ప్రయోగం చేయకుండా చాలా న్యాచురల్గా తీసే బ్యాలెన్స్డ్గా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అవన్నీ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అత్యంత బలం అని చెప్పుకోవచ్చు. అలాగే సాధారణంగా ప్రేక్షకులు ఆద్యాంతం నవ్వించేలా ఈ సినిమా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు ఫార్మేట్ని అనుసరించిన టీం సెకండ్ హాఫ్ కథలో డాన్ మురళీ శర్మను పట్టుకొచ్చి క్రైమ్ డ్రామాను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు నడిపించారు. ఐకానిక్ క్యారెక్టర్లో రాధిక రోల్లో నేహా శెట్టి క్యారెక్టర్ని మళ్ళీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ కేవలం డ్రామాలోనే కాకుండా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కొత్త యాంగిల్ని ప్రజెంట్ చేయడం మరో స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ డీల్ చేసిన విధానం సిద్ధు మల్లిక్ టీం వర్కౌట్కి అద్దం పట్టింది అని చెప్పొచ్చు. ఎప్పట్లాగే టిల్లుగా సిద్ధు మరోసారి చెలరేగిపోయాడు. అలాగే ఎనర్జీ, మరోసారి యాటిట్యూడ్తో ఆకట్టుకున్నాడు. అలావోకుగా టపోరీ లాంగ్వేజ్లో డైలాగ్స్ చెప్పిన విధానం సినీ అభిమానులకు, ఫ్యాన్స్కి కిక్కిచ్చిందని చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాలో చూస్తే ఆమె రోల్ని ట్రైలర్ ప్రమోషన్లలో, ఈవెంట్స్లో లిప్లాకు మితిమీరిన రొమాన్స్తో తప్పుదారి పట్టించారని స్పష్టమవుతుంది. సినిమాలో సీరియస్ రోల్లో అనుపమ పరమేశ్వరన్ ఇరగదీసింది. నేహా శెట్టి
గెస్ట్ అపీరియన్స్ సర్ప్రైజ్గా చేస్తుంది. పాత్రలో తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ ఉన్నంతసేపు ఎమోషన్స్ని ఫన్నీ క్రియేట్ చేస్తుంది. మురళీధర్ గౌడ్, ప్రిన్స్, బ్రహ్మాజీ, అలాగే మురళీ శర్మ ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు తగ్గట్టుగా వినోదంతో పాటు కంటెంట్ని కూడా పూర్తి స్థాయిలో అందించారు. కనిపించేవి చాలా వరకు చిన్న చిన్న క్యారెక్టర్లే అయినా చిన్న చిన్న పాత్రల్లో కూడా ఒదిగిపోయి వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఆడియన్స్ వాళ్ళ వైపే చూస్తూ ఉండే విధంగా పర్ఫార్మెన్స్లో ఇరగదీశారని చెప్పొచ్చు. సాంకేతిక విభాగాలకు వస్తే ఈ సినిమాకు రైటింగ్ అత్యంత బలంగా నిలిచింది. కేవలం డైలాగ్స్, సీన్లను డిజైన్ చేసిన విధానంతోనే డీజే టిల్లు కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ కనిపించింది. ఆ తర్వాత మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయట పాటలు అంతగా కిక్కివ్వలేదు కానీ సినిమాలో మంచి జోష్ను అందించాయి. నిర్మాణ విలువలు మరో హైలైట్లో ఉన్నాయి. ఇక ఇది ఈ డీజే టిల్లుకు సంబంధించింది. అయితే ఒకసారి ఈ సినిమాకు సంబంధించి దర్శకత్వం వహించింది మల్లిక్ రామ్, అలాగే నటీనటులు నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ, సమర్పణ శ్రీకర స్టూడియోస్, బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. రిలీజ్ డేట్ ఈ రోజే అంటే 24 మార్చ్ 2024 అనమాట. ఏదేమైనా కానీ డీజే టిల్లు కంటే డీజే టిల్లు స్క్వేర్ ఎక్కువ రేటింగ్తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొడుతుంది. లాంగ్ వీకెండ్ వచ్చింది, శుక్ర, శని, ఆది. సో యూత్ మొత్తము కూడా థియేటర్లకు కనెక్ట్ అయిపోతూ థియేటర్లలో ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తున్నారట. ఈ సినిమాకి 4.5 రేటింగ్తో కొనసాగుతుంది. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.